మన ధ్యానము నిమిత్తమై జకర్యా గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి దయచేసి గమనించండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 18-19 వచనాలు మనం కలిసి చదువుకుందాం. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. ఈ గ్రంథకర్త జకర్యా దాదాపుగా 2,500 సంవత్సరాల క్రితం రాసినటువంటి మాట ఇవాళ మనం వినికిడిలో చదువుతున్నాం. గమనించండి. అంటే ఈ జకర్యా క్రీస్తు పూర్వము 537 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వము 518 సంవత్సరాల మధ్య నివసించినటువంటి ఈ ప్రవక్త. ఆనాడు ఆయన చెప్పిన ఈ మాట, ఈ ప్రవచనము ఇవాళ మనం వినికిడిలో గమనిస్తూ ఉంటే నేటి సమకాలీన పరిస్థితులకు ఎలా సరిపోతుందో గమనించండి. కనుక 4 కొమ్ములను గూర్చి తన దర్శనంలో కనపడినప్పుడు జకర్యా తనతో మాట్లాడే వానితో అడుగుతున్నాడు, అయ్యా ఏమిటి 4 కొమ్ములు? చూడండి ఆ మాట, 18-19 వచనాలు. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. ఈ కొమ్ములు చెదరగొట్టే కొమ్ములంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. బైబిల్ గ్రంథంలో 3 జకర్యాలు కనిపిస్తారు. ఈయన ఒక జకర్యా, ఈయన ప్రవక్త అయిన జకర్యా. మరొక జకర్యా ఉన్నాడు 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనంలో. ఆయన ఒక రాజు, యెరొబోము కుమారుడు రాజు. ఆయన ఒక జకర్యా. క్రొత్త నిబంధనలోకి వస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మరొక జకర్యా కనపడతాడు. ఆయన ప్రధాన యాజకుడు, బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తండ్రి. అంటే బైబిల్ గ్రంథంలో ఒకే పేరుతో 3 వ్యక్తులు ఆయా కాలాలలో దేవుడు వారికి ఇచ్చిన పనిని జరిగించినటువంటి వ్యక్తులు. ఆ 3 వ్యక్తుల్లో ఈ జకర్యా ప్రవచనం మనం ఇప్పుడు చదువుకున్నాం. ఒకరు రాజుగా చేశారు, ఒకరు ప్రధాన యాజకుడిగా చేశారు, ఒకరు ప్రవక్తగా చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఈ చెదరగొట్టే కొమ్ములు ఈనాడు సమాజాలలో ఎక్కడ చూసినా కూడా దేవుని ప్రజలను చెదరగొట్టడానికి సాతానుడు వాడుతున్న కొమ్ములు ఇవి. అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు వారిని, యోధా వారిని, యెరూషలేము వారిని ఇవి చెదరగొట్టిన కొమ్ములు. అంటే ఈ కొమ్ములకున్న బలం ఏంటో గమనించండి. సాధారణంగా కొమ్ములు బలానికి సాదృశ్యంగా ఉన్నాయి బైబిల్లో కూడా. భక్తుడైన దావీదు కూడా కీర్తనలు అంటాడు, గురుపోతు కొమ్ము వలె నాకు బలమనిచ్చి నూతన తైలముతో నన్ను అభిషేకిస్తున్న నా దేవ అంటాడు. అక్కడ కొమ్ము అనే మాట ఎందుకు వాడాడంటే కొమ్ము బలానికి సాదృశ్యం. అంటే ఈ కొమ్ములు బలము కలిగినవై దేవుని ప్రజలను చెదరగొట్టడానికి సాతానుడు వాడేటువంటి సాధనాలుగా నేటి దినాలలో మనం చూస్తుంటున్నాం. గమనించండి. కనుక ప్రియులారా, మనము నేటి దినాలలో గమనించినట్లయితే అయితే ఎంతవరకు చెదరగొడతాడు వీడు? ప్రవచనం ఉంది మనకు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే దయచేసి చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. చాలు. ఇవి దేవుని ప్రజల యొక్క బలము. ఎంతవరకు వాడు చెదరగొట్టగలుగుతాడంటే దేవుడు అనుమతించినంత వరకే. ఒక కాలం వస్తుంది, అర్ధకాలం వస్తుంది,
దినదినము బలులర్పించే ఆ సమయం గతించిపోయి ఏకకాలమునకు ఒకేసారి బలి అర్పించే ఆ దినము వరకు సాతానుడు తన ప్రజలను చెదరగొడతానే ఉంటాడు. ఎంతవరకు అంటే దేవుని ప్రజల యొక్క బలము సమాప్తమయ్యేంత వరకు. అదే జరిగింది చరిత్రలో. సృష్టి ఆరంభం నుంచి దేవుని ప్రజలైనటువంటి వారిని సాతానుడు వేటాడుతూ అనేక రకాలైనటువంటి కొమ్ములను వారి మీద ఉపయోగిస్తూ వారిని ఎంతవరకు పతనం చేశాడంటే ప్రపంచ పటములో అసలు వీళ్ళు లేరు అనేంతగా చెదరగొట్టాడు. గమనించండి, ఈ భూమి మీద మనుషులలో యూదుడు అన్నవాడు, దేవుని ప్రజలు అన్నవారు ఇంకెవడు లేడు అనేంతవరకు, అంటే తన ప్రజల యొక్క బలాన్ని సంపూర్ణంగా వాడు నాశనం చేసేంత వరకు, ఇక సమాప్తము అని దేవుడు దానికి పలికి ఆ సిలువలో ఆ సాతానును ప్రభువు ఓడించి ఒకేసారి నిలిచి ఉండే బలిని మానవాళి కొరకు అర్పించేంత వరకు సాతానుకు దేవుడు అనుమతించిన వాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా వాడు చెదరగొడుతూ వచ్చినాడు. నిజమే, ఒకానొక దినమున దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు ప్రపంచంలో అత్యధికమైనటువంటి రీతిలో అన్ని జనాంగముల కంటే అందరికంటే హెచ్చుగా ఉండాలని ఆశించి అందరినీ హెచ్చు స్థితిలో ఉంచడానికి ఇష్టపడిన దేవుడు ద్వితీయోపదేశకాండం 7:6 చూస్తాం. దేవుని యొక్క అభిలాష తన ప్రజల మధ్య ఎలాంటిదంటే తన ప్రజలు అలాంటి వారుగా సమస్త జనముల కంటే అధికులుగా శ్రేష్ఠులుగా ఉండాలని కోరిన దేవుడు. అయితే సాతాను వాడిన కొమ్ముల ద్వారా వాళ్ళు చెదరగొట్టబడి ప్రపంచ నలుమూలలో కకావికలమై చెట్టుకొకడు పుట్టకొకడుగా ఎగిరిపోయి చివరకు సాతానుడు ఓడించబడి సిలువలో ప్రభు విజయోత్సాహంతో వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని ప్రజలు మరలా భూగోళం మీద సమకూర్చబడి, ఒకప్పుడు 2-3 లక్షలకు పరిమితమైన ఇజ్రాయెల్ దేశంలోని యోధ జనాంగము ఇవాళ 1 కోటి మంది కంటే ఎక్కువ మరి సమకూర్చబడిన ఈ ప్రజలు ప్రపంచమునే ఆశ్చర్యపరచగలిగిన అధునాతనమైనటువంటి టెక్నాలజీతో కానీ దేవుని జ్ఞానంతో కానీ వర్ధిల్లుతూ ప్రపంచానికి ఒక సవాలుగా ప్రపంచ పటంలో మధ్యలో ఐక్యరాజ్య సమితి చేత గుర్తించబడిన ఒక దేశముగా ఆదర్శవంతంగా ప్రతి దేశము ఇజ్రాయెల్ని తీసుకునే రీతిగా దేవుని ప్రజలు సమకూర్చబడుతూ వచ్చినారు. అంతవరకే వాడి పరిమితి సాతానుడిది. కనుక ప్రియులారా, ఈ చెదరగొట్టే కొమ్ముల విషయమై మనం జాగ్రత్త కలిగి ఉందాం. ఈనాడు సంఘాలలో, సమాజాలలో, కుటుంబాలలో ఎక్కడ చూసినా కూడా సాతానుడు వాడి యొక్క కొమ్ములను వాడుతూ తన ప్రజల యొక్క బలాన్ని క్షీణింపజేస్తూ వాడు చెదరగొడతా ఉంటే మనం జాగ్రత్త కలిగి ఈ కొమ్ముల బారి నుంచి మనం ఎలా తప్పించుకోవాలనో తెలియజేసే మార్గాలు దేవుడు మనకు తన వాక్యంలో రాసించినాడు. ఎరుగుదామా ఈ సంగతులు? ఈనాడు మన జీవితాలలో మనం ఈ రీతిగా సాతాను చేత చెదరగొట్టబట్టడానికి కారణమైన ఆ సంగతులు ఒకవేళ సంఘంలో, సమాజంలో, మనలో అవి ఉంటే వాటిని వాడు వాడుతున్నాడనే గ్రహింపు, గమనిక మనకుంటే మనం ఏం చేద్దామంటే వాడి కుయుక్తులను మనం ఎండగట్టి ఈనాడు మళ్ళను మనం కాపాడుకోవటంలో, అందరము ఐక్యముగా బలాభివృద్ధిలోనికి రావటంలో మనము సమకూర్చబడి నేర్చుకొని ప్రభు కొరకు మనము జీవించుదాం. కనుక ఇటువంటి ఈ విధానంలో ప్రియులారా, దీనికి ఒకటే, చెదరగొట్టడం అంటే సెగ్రిగేషన్. అంతా ఎక్కడికక్కడికే చెల్లాచెదరు చేసే పరిస్థితుల్లో మనం సమకూర్చబడాలంటే ఏం కావాలా? చెదరగొట్టబడే విధానంలో మనం ఐక్యతలోకి రావాలంటే ఐకమత్యం కావాలా. ఎక్కడైతే ఐక్యత, సమాధానము ఉంటుందో ఏ సమాజంలో అది వర్ధిల్లుద్ది. అది లోపించిన ఏ సంఘమైన, సమాజమైన అది కూలిపోతుంది. మనం గుర్తించాలా. సాతానుడేమో పనిగట్టుకొని చెదరగొడతాడు. తన వాక్యం, తన యొక్క సేవకుల ద్వారాగా, బోధన ద్వారాగా అందరిని తన ప్రేమతో సమకూర్చుతూ ఉంటే ఒకే పని వాడు ఏం చేస్తున్నాడు? ఈ కొమ్ములను ఆ సమాజం మీదకు పంపిస్తూ చెదరగొడతా ఉన్నాడు. గ్రహించాలి మనం, గమనించాలి మనం. కనుక ప్రియులారా, ఐకమత్యం అనేది అంటే చెదిరిపోయే జనాంగానికి ఐకమత్యము, ప్రేమ బంధకములతో కూడిన సహవాసము ఎంత అవసరమో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, మాతో కూడా మీకును సహవాసం కలగాలనంటే. ఆ ప్రభు వెలుగులో నడుచుకున్న ప్రకారం మనం కూడా వెలుగులో నడుచుకున్నట్లయితే మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. ఈ మాట ఎంత మధురంగా ఉంది. అన్యోన్య సహవాసము ఉందా ఈనాడు మన మధ్య? ఈ అన్యోన్య సహవాసము
ఏ సాతాను కొమ్ము ద్వారా దాడి చేయబడితే మన సహవాసము, మన అన్యోన్యత, మన ప్రేమ, మన బంధకాలు ఇవన్నీ చెదిరిపోతున్నాయి. గమనించాల్సిన వారంగా ఉంటున్నాం మనం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఐకమత్యమే మహాబలం. నేను ప్రైమరీ స్కూల్లో చదివేటప్పుడు మా ఊళ్ళో ప్రైమరీ స్కూల్లో ఆ తరగతి గదిలో ఒక చార్ట్ పెట్టి ఉంది, బొమ్మలతో కూడింది. పైన ఐకమత్యమే బలం అని రాసి ఉంది. ఆ చార్ట్ మీద 4 బాక్సుల్లో కొన్ని బొమ్మలు ఉన్నాయి, 4 ఆవులు. నాకు భలే గుర్తుంది ఇప్పటికి కూడా అది. మొదటి బొమ్మలో ఏముందంటే ఆవులు పచ్చిక మైదానాల్లో మేస్తూ ఉన్నాయి, అక్కడ మేస్తూ ఉన్నాయి. దూరంగా ఒక సింహం ఉంది. మరొక మూల కార్నర్లో ఒక నక్క పొంచుకొని చూస్తుంది. ఏమిటిదని ఇక మా టీచర్ వచ్చి, ఐకమత్యమే బలము పిల్లలారా చూడండి ఈ కథ చెప్తానని ఆ చార్టును అనుసరించి ప్రసాద హృదయం చార్టులో ఎట్లా మనం సండే స్కూల్ పిల్లలకు బోధిస్తామో ఆ చార్ట్ పెట్టి బోధిస్తా. ఇదిగో చూసారా, ఈ ఆవులన్నీ విడివిడిగా మేస్తూ ఉన్నాయి. అక్కడ సింహం అడవిలో నుంచి పొంచుకొని చూస్తూ ఉంది, అటు నక్క ఉన్నది. ఇవి ఇలా జరుగుతూ ఉంటే చూడండి ఏం జరుగుతుందో అని చెప్పేసి 2వ బాక్సులోకి చూపించింది. అక్కడ ఒక సింహం వేగంగా వచ్చి గాండ్రించి ఒక ఆవు మీదకు దాన్ని పట్టుకొని దాన్ని చంపి తినటానికి వచ్చినప్పుడు మిగతా ఆవులన్నీ కూడా వాటి తోకల పైకెత్తి కొమ్ములతో ఇలా వచ్చి రౌద్రంగా మొత్తం ఒకేసారిగా సింహం మీదకు వచ్చేసాయి. అప్పుడు ఆ ఆవుల యొక్క సంఘీభావానికి, ఆ సంఘటనకు సింహం బెదిరిపోయి ఈ కొమ్ములతో ఇవి నన్ను ఎక్కడ చంపేస్తుందనని సింహం నెమ్మదిగా జారుకొని పారిపోయింది. 3వ బాక్సులోకి వచ్చేసరికి ఈ నక్కున్నదే ఇది వచ్చేసి ఆవులతో అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నది. ఇదేంటో తెలుసా? ఐకమత్యంతో శత్రువు దాడిని తిప్పికొట్టడానికి ఆవులు సంఘీభావంతో ఐక్యతతో ఉంటే ఈ నక్క వాటి ఐక్యతను పాడు చేయటానికి ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి ఒకదాని మీద ఒకదానికి వేరే విభేదాలు కల్పించి వాటి ఐక్యతను చీలగొట్టడానికి ట్రై చేస్తుంది. నక్కెందుకు? నక్కెప్పుడు దానికయ్యేది పెద్ద జంతువును చంపి తినలేదు, చిన్నది కదా, నక్క జిత్తులు కదా. ఎవరన్నా చంపితే ఆ వాటాన్ని తను తీసుకుందాం, అది తినిపోతే నేను తినొచ్చని. కనుక సింహం వాటిని చంపితే నేను వెళ్ళి తర్వాత తినొచ్చుగా కడుపు నిండా అనేది నక్క యొక్క జిత్తులు. కనుక వీటిలో విభేదాలు కల్పించాలా, వీటి ఐకమత్యాన్ని నేను చెడగొట్టాలా, అప్పుడు సింహానికి ఇవి దొరికిపోతాయి అనుకొని చేసేసరికి పాపం ఏముంది, ఇది నక్క జిత్తులు తంపులు కదా, వీటిలో ఉన్న ఐకమత్యానికి కావలసిన విఘాతాన్ని విభేదాన్ని సృష్టించి చాడీలు చెప్పి ఒకదాని మీద ఒకదానికి విడగొట్టేసింది. ఇవి ముఖం తిప్పేసుకొని ఒకళ్ళకొకళ్ళు ఈ ఆవులు దేని మూలన అదే ఇక మేస్తూ ఉన్నాయి, కలగ చేసుకోవాలా అంటే వాటి ధోరణిలాగా ఉన్నాయి. మరలా 4వ బాక్సులో ఉన్నటువంటి ఆ చిత్రానికి వచ్చి టీచర్ చూపించి అప్పుడే అందులో ఏం కానొస్తుందంటే సింహం వచ్చింది, ఒక ఆవు మీద దాడి చేసింది, దాని గొంతుకు బట్టి దాన్ని చంపేస్తూ ఉన్నది, తింటా ఉన్నది. కానీ మిగతా ఆవులు దేనికదే పట్టనట్టుగా వదిలేసుకొని వాటి పని అవి చేసుకుంటా పోయినప్పుడు ఈ ఆవు చంపబడ్డది, సింహం దీన్ని తినది. ఇది వదిలిపెట్టిపోయిన కళేబరం ఆ తర్వాత వచ్చింది నక్క, దాని కడుపు నిండా అది భోంచేసి దాని ఆశ తీర్చుకొని వెళ్ళిపోయింది. పిల్లలారా, ఐకమత్యమే బలము మా టీచర్ చెప్పేటువంటిది. ఐకమత్యమే బలము చూసారా, అవి సంఘీభావంగా ఐక్యంగా అవి ఉన్నంత వరకు కూడా సాతాను అంటే ఆ యొక్క సింహము, ఆ శత్రువు ఎంతదైనా సరే బలమైందైనా సరే జంకింది, పారిపోయింది. కానీ ఎప్పుడైతే ఐక్యత చీలిపోయిందో, వాటి మధ్య సమాధానం పోయిందో, అప్పుడు దేనికదే ఆ యొక్క సింహానికి రోజుకొకటి ఎరయ్యే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త అని చూపించినటువంటిది. కనుక ఈనాడు సాతానుడు ఈ కథ నాకు ఇంకా గుర్తున్నది. బహుశా మీలో కూడా ప్రైమరీ స్కూళ్ళల్లో, కేజీ స్కూళ్ళల్లో ఈ చార్ట్ ఉంటుందేమో. నేనైతే మా ఊరు స్కూల్లో ఆ చార్ట్ను చూశాను, నేను ఆ కథ విన్నాను, నేను మా టీచర్ చెప్తుంటే. కనుక సాతానుడు
తన ప్రజలైన వారిని, ఇశ్రాయేలు వారిని, యోధా వారిని, యెరూషలేము వారిని చెదరగొట్టే కొమ్ములు ఈ 4. కనుక మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటే మంచిది. కనుక ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము మాంద్యులుగా ఉండొద్దు. మన జీవితాలలో సాతానుని ఎదిరించడానికి, వాడి కుయుక్తుల నుంచి తప్పించుకోవటానికి మనం ఎలా ఉండాలి? చూడండి, రోమాపత్రిక 12:11 రాయబడింది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారై మనం ప్రభువుని సేవించే వారంగా ఉండాలి. మాంద్యులుగా ఉండొద్దు మనము, నిద్రపోతులుగా ఉండొద్దు మనము, అలసత్వం కలిగిన వారంగా ఉండొద్దు మనము, అశ్రద్ధగా ఉండొద్దు మనము. కనుక ఎప్పుడైతే ఐక్యంగా సమాధానంగా మనం ఉంటామో శత్రువును మనం ఓడించడానికి మనకు ఆధిక్యత వస్తుంది. కనుక చెదరగొట్టడానికి ఉపయోగించే బలం సాతానుడు. వాడి కొమ్ముల యొక్క బలంతో తన యొక్క ప్రజలను, దేవుని ప్రజలను చెదరగొట్టడానికి ఆ యొక్క అనాది కాలం నుంచి కూడా సాతానుడు ప్రయత్నం చేస్తానే వస్తున్నాడు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. యెషయా గ్రంథం 52:1 చూస్తాం మనం. కనుక మనం బలము ధరించుకోవాల్సిన సమయం వచ్చింది మనకి, ఐక్యతతో శత్రువును ఎదిరించడానికి. ఆ శత్రువు మన జీవితాల్లో, తన దేవుని ప్రజల్లో తీసుకొని వచ్చే ఆ కొమ్ముల యొక్క బలాన్ని ఎదిరించడానికి, ఆ కొమ్ముల బలమేంటో, ఆ కొమ్ములేంటో ఎరిగి వాటి నుంచి తప్పించబడి మనం కాపాడబట్టానికి సిద్ధపడాల్సిన వారంగా మనం ఉంటున్నాం ఈనాడు. ఆ విధంగా ఈ చెదరగొట్టే కొమ్ములు ఇంకను అయితే వాడు ఓడిపోయాడు. కొర ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సాతానుడు తోక మాత్రమే ప్రాణంతో ఉందగాని వాడు ఏమి చేయలేడు దేవుని ప్రజలు. అయితే వాడులో ఉన్న ఆ మాయోపాయాలు, రకరకాలైనటువంటి కొమ్ములను తీసుకొని వచ్చి ఇంకా చెదరగొట్టాలి అనేటువంటిది వాడి తాపత్రయమై ఉన్నది. ఎరుగుదామా మనము? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, సాతాను తంత్రములను మనము ఎరుగని వారముగాము. కానీ నేటి దుస్థితి చూస్తూ ఉంటే సాతాను తంత్రాలనే మనం ఎరిగినట్టు కనపట్లా కదా. దేవుని వాక్యమేమో సాతాను తంత్రములను మనం ఎరగని వారముగా మనం ఉంది అంటే మనం ఎరుగుదాము. సాతానుడు వాడు ఏ రూపంలో వస్తాడో, ఏ తంత్రం చేస్తాడో ఎరుగుదాం. కానీ మన స్థితి ఎలా ఉందంటే ఎరగని వారిలాగా ఉంటున్నాం. గమనించుదాం, జాగ్రత్త. ఈనాడు సాతానుడు చివరకు ఎలా తయారయ్యాడంటే, ఇక వేరే రూపాల్లో వస్తే వీళ్ళు ఈజీగా గుర్తుపడుతున్నారని చెప్పేసి వాడు దేవుని ప్రజల యొక్క రూపాలలోనే, అదే వెలుగుదూత వేషం అంటారు. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట నేను చెప్పేది. వెలుగుదూత వేషంలో ఈనాడు సాతానుడు వస్తూ ఉంటే మనం గమనించాలా, వాడి కొమ్ములను మనం గమనించాలా, ఎదుర్కోవాలా, కాపాడుకోవాలా, లేకపోతే మనం నష్టపోతామనే సంగతిని మనం గుర్తించాలా. ఈ ఉదయకాల సమయంలో ఏమిటా సాతాను కొమ్ములు? దేవుని ప్రజలను చెదరగొట్టే కొమ్ములు, బలముతో దేవుని ప్రజలకు హాని కలిగించే ఆ కొమ్ములు ఏమిటి? వాటిని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. 4 విషయాలు ఉన్నాయి. 4 కొమ్ములు ఎక్కడ రాయబడింది అదే కదా, ఆ యొక్క జకర్యా గ్రంథం 1:18లో ఆ 4 కొమ్ముల విషయం ఏమిటి అని జకర్యా అడుగుతూ వచ్చినప్పుడు ఇవి దేవుని ప్రజలను చెదరగొట్టిన కొమ్ములు అని రాయబడుతూ వచ్చింది. ఆ 4 కొమ్ముల యొక్క మర్మము, వాటి ఆత్మీయమైనటువంటి సంగతి మనం ఎరిగి ఆ 4 కొమ్ములు మనలను ఎలా చెదరగొడుతున్నాయో వాటిని తెలుసుకొని వాటి నుంచి మనం బయటపడేటువంటి మార్గాన్ని దేవుని వాక్యం ద్వారాగా మనం గ్రహించి ప్రభు బలలో పాలు పొందుదాం. మొదటి కొమ్ము ఏంటో చూద్దాం చెదరగొట్టే కొమ్ముల్లో. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం గమనించండి దయచేసి. ప్రభు చెప్తున్న మాట ఇది. ఏంటిది? తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. తన్ను పంపిన వాని మహిమ వెతికేవాడు సత్యవంతుడు. తనంతట తానే బోధించువాడు తన స్వకీయ మహిమను వెతికేటువంటి వాడు. ఇక్కడ తనంతట అనే మాట ఆదిమ భాషలో, అంటే హీబ్రూలో చూస్తే అది సెల్ఫ్, స్వయము అని వస్తుంది. స్వయము అని వస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడిన మాట తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును అనేటువంటి సంగతి మనం గమనించినప్పుడు ఇక్కడ సాతానుడు వాడే ఆ కొమ్ము ఏంటి? దేవుని ప్రజలను చెదరగొట్టే ఆ కొమ్ము ఏంటంటే స్వయం,
సెల్ఫ్. గమనించండి, తనంతటా అనేటువంటి మాటకు స్వయం అని వస్తుంది. జాగ్రత్త. ఈనాడు ఈ స్వయం అనేటువంటిది, స్వయం అంటే నేను, నాది. ప్రతివాడు కూడా నాది, నేను అనే దాని కొరకు, తన కొరకు మాత్రమే తాపత్రయపడుతూ ఎదుటివాని యొక్క మేలు క్షేమము అక్కర ఎరగనటువంటి స్థితి ఈ స్వయం అంటే. గమనించాలి మనం. కనుక స్వయం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి కొమ్ము. ఈనాడు మానవ జీవితంలో ఈ స్వయం కోసమే, ఈ స్వలాభం కోసమే మారణ హోమాలు సృష్టిస్తున్నారు మనుషులు. ఎరుగుదామా ఈ సంగతులు మనము? ప్రభువు చెప్పినటువంటి మాట. కనుక ఎప్పుడైతే మనము ఈ స్వయం మీద నడుచుకుంటూ ఉంటామో నష్టపోతాం. ఈ స్వయం అనేది ఏదెను తోటలోనే ఆరంభమైంది. గమనించండి, ఏదెను తోటలోనే అవ్వ స్వయానికి పాటుపడ్డది. దేవుడు ఎందుకు అవ్వను సృజించాడండి? దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కదా. కనుక ఆదాముకు నేను సాటి అని సహాయం చేస్తాను అనే కదా దేవుడు అవ్వను సృజించింది. అవ్వేం చేసింది? ఆదామును విడిచిపెట్టి ఒంటరిగా తోటలోకి వెళ్ళిపోయింది. సాతానుడికి దొరికింది కదా. ఎప్పుడైతే తన స్వయం దేవుడు ఉద్దేశించిన దాన్ని తన జీవితంలో జరిగించకుండా, కనీసం తన భర్తకు ఒక మాట చెప్పకుండా, దేవుడు ఉద్దేశించిన ఏంటంటే ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు నరుడు, ఇద్దరు అంటిపెట్టుకొని ఉండాలా, సహవాసంలో ఉండాలా. అయితే తన స్వయానికి తను ఆదామును విడిచిపెట్టి దూరంగా వెళ్ళింది, సాతాను చేత శోధించబడింది, లోకానికి భయంకరమైన నష్టం తీసుకొని వచ్చింది. ఈ కథ అంతా మనకు తెలుసు. స్వయం అనేది అక్కడే పనిచేసింది, స్వయం అనేది అక్కడే పనిచేసింది. గమనించాలా, ఏదైనా ఈ స్వయం నష్టదాయకమైనటువంటిది. ఆదికాండం 24వ అధ్యాయంలో కూడా యాకోబు కుమార్తెల్లో దీనా కూడా ఉంటుంది. 39వ వచనంలో దీనా కూడా ఒకనొక దినమున తాను బయటకు వెళ్ళిపోయింది ప్రపంచాన్ని చూద్దామని. నష్టపోయింది. దీనా కూడా చెడిపోయిన స్థితి మనం చూస్తుంటున్నాం. ఇటువంటి అంటే మన స్వయానికి, దేవుని చిత్తానికి మనము లోబడనటువంటి వారంగా, దేవుని ఉద్దేశాలలో మనం నిలబడకుండా మన స్వయానికి మనం జరిగించటానికి ఇష్టపడితే సాతానుడు ఆ స్వయం అనే కొమ్మును ఉపయోగించి నష్టం చేస్తాడనేటువంటి సంగతిని మనం చూస్తుంటున్నాం. మీకు ఆకాను సంగతి తెలుసు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో ఆకాను దేవుని ప్రజల్లో ఒకడు ఏం చేశాడు? తన స్వయానికి సమకూర్చుకోవటానికి ఇష్టపడ్డాడు కదా. ఆ యొక్క శపితమైనటువంటి ఆ సొమ్ములో నుంచి ఆ షేనారు వస్త్రము, ఆ బంగారు కమ్మి, ఆ వెండి తీసుకొని వచ్చి తను దాచుకున్నాడు. ఏమవసరం? స్వయానికి ఎందుకు నువ్వు తాపత్రయపడ్డావు? ఇశ్రాయేలు సమాజం మొత్తానికి నష్టం తీసుకొని వచ్చాడు. తన కుటుంబము నష్టపోయింది, నాశనమైంది, ఇశ్రాయేలు ప్రజలకు నష్టపోయింది. స్వయం ఎప్పుడు కూడా అది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటిది. ఈనాడు నా జీవితంలో అహం, నేను, నాది, స్వయం, నా కొరకు అనేటువంటిది ఎక్కడ సాతానుడు ఈ యొక్క కొమ్మును ఉపయోగించినా అక్కడ నష్టం జరుగుతుందనే సంగతిని మనం గమనించాల్సిన వారంగా ఉంటున్నాం. ఆఖరికి యేసు ప్రభు శిష్యుల్లో కూడా స్వయం బయలుదేరింది. ఇస్కరియోతు యోధా సంగతి తెలుసు కదా. తన స్వయానికి ప్రత్యేకంగా సమకూర్చుకోవాలనుకున్నాడు, సొంతంగా సంపాదించుకోవాలనుకున్నాడు. అప్పుడప్పుడు వస్తున్న డబ్బు సంచిలో దొంగిలించేది చాలక ఇంకా పెద్ద మొత్తంలో కావాలనుకున్నాడు. ఆఖరికి ప్రభువునే అమ్మివేశాడు 30 వెండి నాణాలకు. చివరకు ప్రభు శిలువ మరణం పొందటానికి కారకుడైనాడు, శాపగ్రస్తుడైనాడు. అంతకుమించి తన జీవితంలో ఆ స్వయమును బట్టి ఎందుకు అసలు ఊహించటానికి కూడా కష్టమైన, దిక్కుమాలిన, దౌర్భాగ్యకరమైన సావు చచ్చాడు. ఊరేసుకొని చద్దామని తాడు మెడకు ఉరిపెట్టుకుంటే అది చూడండి తెగి వాడు ఎక్కడ పడ్డాడు? బండ మీద పడ్డాడు ఇస్కరియోతు యోధా. ఊరేసుకొని చస్తే కొంచెం నీట్గా ఉంటుంది. బండ మీద పడటం చేత వాడి పేగులు బయటకు వచ్చినాయి, వాడి పొట్టంతా పగిలిపోయి వికారమైనటువంటి, వికృతమైనటువంటి చావు చచ్చాడు. దేనికి? స్వయం. ఈనాడు మానవ జాతిని, మానవ జీవితాన్ని, ముఖ్యంగా దేవుని ప్రజలను చెదరగొట్టే ఈ కొమ్ముల్లో స్వయం అనేటువంటిది పనిచేస్తూ ఉంది. కనుక తనంతట తాను బోధించేవాడు తన మహిమను వెదికేవాడుగా ఉంటాడు. ఇది స్వయాన్ని
జాగ్రత్త, మనం గమనించే వారంగా ఉండాలి ఈ సంగతిలో. ఎందుకంటే దేవుడు మనల ఆయుష్ను పొడిగించి ఈ కడవరి దినాలలో ఈ దాసబడి ఉన్న ఈ మర్మాలు, ఈ సత్యాలు మనకు ఎరిగింపజేస్తున్నాడు. ఎందుకని? సాతాను కొమ్ముల నుంచి మనం కాపాడబడాలని, వాడు తీసుకొని వచ్చేటువంటి ఆ చెడును మనం తప్పించుకోవాలని. నీలో నాలో ఈ స్వయం అనేది నష్టాన్ని చేస్తుందనే సంగతిని మనం గుర్తెరుగుదాం ఈ సమయం అందు. ప్రభువు ఎన్నడూ స్వయానికి పాటుపడలేదే. ఎన్నడన్నా పాటుపడ్డా? ఆయన ఏం బోధించినా ఆయన ఎందుకు కనుక ఆయన మార్గాలు కానీ ఆయన తలంపులు కానీ ఆకాశానికి భూమికి ఎంత తేడాగా ఉంటాయో అంత ఉన్నతంగా ఉంటాయి. నా ఆలోచనలు కానీ నా మార్గాలు కానీ మీలాంటి ఆలోచనలు కాదు, మీలాంటి మార్గాలు కాదని చెప్పినటువంటి ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఎన్నడన్న స్వయానికైనా ప్రభు వాటిల్లినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తామా మనం? అందుకనే సాతానును ఓడించగలిగినాడు. ఈనాడు మన జీవితాల్లో ఎందుకు మనం ఓడించలేకపోతున్నాం? చూడండి, ప్రభు యొక్క ఆ నిస్వార్థమైనటువంటి స్వయం లేని ఆయన యొక్క జీవితం యొక్క మాటలు కొన్ని 2-3 చూద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం గమనించండి. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాడు. ఈ మాట గమనించండి. నేను దేవుని యొద్ద నుండి వీళ్ళు శాస్త్రులు పరిశీలన ఈయన మీద అభియోగం మోపుతున్నారు. ఇవన్నీ అరే నేను నా అంతటా నేను రాలేదయ్యా, తండ్రి నన్ను పంపాడు. అక్కడి నుంచి ఆయన యొద్ద నుంచి నేను వచ్చాను, ఆయన పంపితే నేను వచ్చాను, ఆయన చేయమంటే చేస్తాను. ఎక్కడన్నా స్వయం ఉందా? ప్రభు ఎక్కడైనా తను దేవాతి దేవుడయ్యుండి సమస్తమైన ఆధిపత్యం అధికారం కలిగిన వాడయ్యుండి తను ఎలా చెప్తున్నాడో గమనించండి. స్వయం లేదు తనలో, స్వయం లేదు తనలో. కనుక నేను అలా వచ్చినాను అని చెప్పేటువంటి ఆ ప్రభు మాట కూడా ఇంకొకటి గమనించండి మీరు. 12వ అధ్యాయం 49వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. ఏలయనగా చూడండి, వచ్చినాను అన్నాడు. ఏమంటున్నాడు? ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అది తండ్రి పంపితే వచ్చాను ఈ లోకానికి. చివరకు వచ్చిన తర్వాత నేను మాట్లాడాల్సింది కూడా నేను కాదు, ఆయన ఏం అన్నాడో అదే మాట్లాడతా నేను. ఎక్కడన్నా ప్రభు జీవితంలో స్వయం మనం చూస్తామా? నేను నాది అనేటువంటిది మనం చూస్తామా? కనుక ప్రియులరా, ప్రతి విషయంలో కూడా ప్రభు అదే చేస్తూ వచ్చాడు. 5వ అధ్యాయం 30వ వచనంలో కూడా అదే అంటాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనే ఏమీ చేయలేను, మీరు వినున్నట్లుగా నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేయగోరుదును, నా అంతటా నేనే ఏమి చేయను. ఇది ప్రభులో ఉన్నటువంటిది. దేవుని బిడ్డలమైన మనము, దేవుని ప్రజలమైన మనము మన జీవితాల్లో ఇటువంటి స్వయం అనేటువంటి కొమ్మను సాతానుడు మన మధ్యకి తీసుకొని వస్తుంటున్నప్పుడు మనం ఈ రీతిగా నష్టపోయి ఆత్మీయంగా ఈ భూమి మీద ఎందుకు మనం అలా దిగజారిపోయేటువంటి పరిస్థితిని మనం చూస్తుంటున్నాం. ఎంతో కష్టతరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ప్రభువు దేవుని చిత్తానికే కట్టుబడి ఉన్నాడే. మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం చదివితే అక్కడ అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు, నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేర్చు. అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తాన్ని జరిగించటానికి ప్రభువు ఇష్టపడిన ఆ సంగతి మనం గమనిద్దాం. తనలో ఎక్కడా కూడా స్వయం లేదు. అయితే ఈనాడు సాతానుడు తీసుకొని వచ్చే ఈ చెదరగొట్టే కొమ్ముల్లో ఈ స్వయాన్ని అనేటువంటిది పెట్టి ఈనాడు అందరినీ చెదరగొడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క ఐక్యతా బలాన్ని పోగొట్టి ఒక్కొక్కరిని విడివిడిగా వెంటాడి
నాశనం చేసేటువంటి రీతిలో సాతానుడు బయలుదేరుతున్నాడు. మరి వాడి సంగతులు మనం ఎరగాలి కదా. మన పితరులైన ప్రవక్తలు ముందే చెప్పారండి, వాడు ఇలాంటి పనులు చేస్తాడు జాగ్రత్త అని. మీరు నహూము గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ రాయబడింది. చూడండి మీరు ఆ మాట. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, లయకర్త నీ మీదికి వస్తున్నాడు, మీ దుర్గాన్ని మీరు కావలి కాచుకోండి, వారు మార్గంలో ఉండగానే మీరు వాడిని ఎదిరించండి. ఎంత హెచ్చరిక ఇచ్చారు. కనుక వాడు వస్తున్నాడు, నాశనకారుడు వస్తున్నాడు, జాగ్రత్త, కాపాడుకో కాపాడుకో అని దేవుని వాక్యం చెప్తా ఉంటే ఈనాడు వాడి అస్త్రాలకు మనం లోనైపోతుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇర్మియా 4:7 కూడా మనం చూస్తాం ఆ మాట. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. కనుక వాడు బయలుదేరాడు, సంచారం చేస్తున్నాడు, వాడి కొమ్ములను విదిలిస్తున్నాడు. లోకములో అనేకల యొక్క ఐక్యతను, వారి యొక్క బలాన్ని వాడు క్షీణింపజేసి చెదరగొట్టి పాడు చేస్తున్నాడు. మనం గ్రహింపులో ఉండొద్దా? మనం దేవుడు ఇంత శ్రేష్టమైనటువంటి వాక్యపు దర్శనం మనకిచ్చి జాగ్రత్త 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 అంటే ఏం జాగ్రత్త పడుతున్నాం? ఏమండి, జాగ్రత్తగా ఉండాలా. పిట్ట కథలాగా చేసుకోవద్దు మన బ్రతుకుని. ఆ పక్షి తల్లి చెప్పింది పిల్లలకు, బోయవాడు వస్తాడు, నూకలు జల్లుతాడు, వల వేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త జాగ్రత్త అంటే అమ్మ అంతేలే అంతేలే. ఇది మీకు పాటగా ఉండాలా, ఎందుకంటే ఎప్పుడు మీ మైండ్లో ఉంటుంది, వాడు ఎప్పుడొచ్చినా బోయాడు మిమ్మల్ని పట్టుకోకుండా మీరు తప్పించుకోవచ్చు అంటే. ఇక ఈ పిల్ల పక్షులు ఈ పాట వల్లించడం మొదలైనవి. ఎక్కడికి పోయినా వేసుకుంటా కూడా బోయవాడు వస్తాడు, నూకలు తలుతాడు, వల వేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త జాగ్రత్త, అమ్మ నేర్పిందిగా, జాగ్రత్త జాగ్రత్త. ఈ పాట పాడతంటే మొట్టమొదట వాడు పట్టడానికి వచ్చిన బోయడు కంగు తిన్నాడు చెట్టు చాటు నుండి. పోయమ్మ, వీళ్ళకి అవేర్నెస్ వచ్చింది, వాళ్ళ తల్లి నేర్పింది, ఇక నేనేమి చేస్తాను. వాడు ముందే ఎరుగుతున్నారు, బోయోడు వస్తాడు, నూకలు తలుతాడు, వలేస్తాడు, పట్టకపోతాడు, జాగ్రత్త జాగ్రత్త అంటుందిగా, ఇక నా ఆటలు సాగమనుకున్నాడు వాడు. ఏమోలే ఎందుకని ఒక ప్రయత్నం చేస్తా అనుకున్నాడు. పోయాడు, అంత దూరంలో పక్షులు చూసి అక్కడ పోయి నూకలు జల్లాడు, మంచిగా వలేశాడు, తాడు పెట్టుకొని ఒక చెట్టు పాటున కూర్చొని ఉన్నాడు. ఈ లోపల అటు ఇటు మేసుకుంటుంది. అక్కడ చూసేసరికి నూకలు కానొస్తుంది మంచిగా. అరే రండి రండి రండి, మంచి మంచి మేత ఉంది మనకు రండి అని వచ్చి నెమ్మదిగా ఒక్కొక్కటి నూకలు తినుకుంటూ వాళ్ళలోకి పోయినాయి. తినుకుంటా కూడా పాట పాడుతున్నాయి. బోయవాడు వస్తాడు, నూకలు జల్లుతాడు, వలేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త జాగ్రత్త పాడుతూనే ఉన్నాయి. ఆహా, ఇదే మీ సంగతి అనుకున్నాడు వీడు. అన్నిటిని రానిచ్చాడు, ఒక్కసారి తాడు గుంజాడు, ఉచ్చులో బిగుసుకున్నాయి, వేలాడేసుకొని భుజాన వెళ్ళిపోయాడు. ఈనాడు విశ్వాస జీవితంలో ఇది కాదు. దేవుడు మనకు కొన్ని మర్మాలు బయలుపరిచి, కొన్ని సత్యాలు తెలియజేసి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే విషయంలో ఆయన హెచ్చరికలు చేస్తూ ఉంటే, తన దాసులైన వారి ద్వారా, ప్రవక్తల ద్వారాగా ఇటువంటి మాటలన్నీ కూడా, సాతాను యొక్క కుయుక్తులన్నింటిని కూడా మనకు తెలియజేస్తూ ఉంటే ఈనాడు ఎందుకు మనం చెదరగొట్టబడుతున్నాం? ఈనాడు ఎందుకు మన బలం క్షీణించిపోతూ ఉంది? కనుక ప్రియులారా, దానికి కారణం ఏంటంటే అనేకులలోనికి దీన్ని తీసుకొని వస్తున్నాడు స్వయం. కానీ ప్రభు అంటాడు, ఎక్కడ తన స్వయానికి తను ఇది చేయలేదు. అందుకనే సాతానుడు ఎంత ఎత్తుగడేసినా ప్రభువును శోధించిన విషయంలో ఎక్కడా ప్రభు స్లిప్ అయినట్లుగా మనం చూడం కదా. అన్ని విషయాల్లో శోధించబడ్డాడు ప్రభు. హెబ్రీ 4:15 రాయబడింది, ఆయన అన్ని విషయములలో మన వలనే శోధించబడినను యేసు ప్రభు ఏమయ్యాడట? పాపము లేనివాడుగా ఉన్నాడు. అదే విషయాల్లో మనం శోధించబడుతుంటే ఎందుకు పాపంలో పడిపోతున్నాం? అది ప్రభువుకు మనకున్న వ్యత్యాసం. మన మార్గాలకు, మన తలంపులకు, ప్రభు తలంపులకు, మార్గాలకు ఉన్న వ్యత్యాసం అది. ఎరుగుదాం ఈ సంగతులు ప్రియులారు మనం. కనుక ఈ స్వయం అనే కొమ్మును జాగ్రత్తగా గమనించి దాన్ని మనము విరిచివేసే వారంగా, అట్టి క్రమం కోసం ఆ ప్రభువే స్వయానికి సిలువ వేసినటువంటి వాడై, ఆ సిలువ మరణం ద్వారాగా ఆ సాతాను కొమ్మును విరగొట్టినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక అటువంటి స్వయము మన జీవితాల్లో లేకుండా మనం చూసుకునే వారంగా ఉందాం. ఇకపోతే రెండవ కొమ్ము సంగతి చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథంలోనే ఒక లేఖన భాగం చూసుకుందాం మనం. దానియేలు గ్రంథంలోనే 8వ అధ్యాయం, దానియేలు గ్రంథము 8వ అధ్యాయము
చూడండి 5వ వచనం గమనించండి. చాలు. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి ఎందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము. ఇది ఏం తెలియచేస్తుందనంటే నేత్రాశను తెలియజేస్తూ ఉంది. 2 కన్నుల మధ్య ఉన్న ప్రసిద్ధమైన కొమ్ము. ఈనాడు సాతాను దేవుని ప్రజల మీద విసిరే ఆ కొమ్మేంటో తెలుసా? నేత్రాశ. జాగ్రత్త. దేవుని వాక్యము చాలా కఠినంగా, కటువుగా, ఖచ్చితంగా బోధిస్తూ ఉంది ఈ నేత్రాశ విషయమై. మనము ఈ నేత్రాశను గమనించే వారంగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే దేవుడు తన ప్రజలను ప్రతి విధమైనటువంటి ఇచ్ఛకు సిలువ వేయబడిన వారుగా ఉండాలని దాని కోరిక. అందుకని గలతీ 5:24 చూస్తాం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసినారని. ఎప్పుడైతే మన ఇచ్ఛలు కోరికలకు మనం సిలువ వేయలేకపోతామో అది దేవుని ప్రజలు ఈ నేత్రాశ పనిచేస్తుంది అనేటువంటి సంగతిని మనం గమనించండి. కనుక ఈ నేత్రాశ వల్ల చాలామంది నష్టపోయినటువంటి వారుగా ఉంటున్నారు. ఈనాడు అది లోకంలో మరి ఎక్కువైంది. నేటి సమాజంలో నా ఫ్రెండ్ హెడ్ మాస్టర్గా చేస్తున్నాడు వరంగల్లో, మా ఇంటి ప్రక్క ఆయన. వచ్చినప్పుడల్లా సెలవులు కలుసుకుంటూ ఉంటాం. సార్, ఈ కరోనా వచ్చిన తర్వాత ఒట్టిగా క్లాసులు ప్రమోట్ చేయటం, అసలు ఈ 2 సంవత్సరాల నుంచి పబ్లిక్ పరీక్షలు లేవు, అందరిని ప్రమోట్ చేస్తున్నాం. 10th పరీక్ష రాయకుండానే 10th పాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాయకుండానే ఇంటర్ పాస్, ఇంటర్ సెకండ్ ఇయర్ రాయకుండానే ఇంటర్ పాస్, అన్ని పాసులు అనేసరికి పిల్లల్లో సోమరితనం వచ్చి ఎందుకు చదువుతాం, ఏం క్లాస్కి పోతాం, ఏం చదువుతాం, స్టడీ అవర్స్ ఏంటని చెప్పి ఒక్కడ చదవట్లేదు సార్ అన్నాడు. ఇంకొక సంగతి ఏంటంటే ఈ ఆన్లైన్ క్లాసులు ఎప్పుడైతే వచ్చినాయో కరోనా వల్ల పాపం బేదలైన తల్లిదండ్రులు కూడా తాపత్రయపడి అప్పు సప్పు చేసి కష్టపడి ఒక్కొక్కళ్ళకి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చారు. ఎందుకని? ఆన్లైన్లో స్మార్ట్ ఫోన్ అయితేనే నెట్ కనెక్షన్ ఉంటుంది. దానికి డేటా వేసి ప్రతి వాళ్ళకి ఆన్లైన్ క్లాసుల్లో నెట్లో క్లాసులు అటెండ్ కండి అని చెప్తే, ఇప్పుడు క్లాసులు పెట్టిన తర్వాత మరలా ఈ 2 సంవత్సరాల తర్వాత క్లాసులకు వస్తూ ఉంటే పాఠం వినటానికి ఎవడు ఇష్టపట్టల్లా. దొంగసాటుగా స్మార్ట్ ఫోన్లు తెచ్చుకొని సార్ అని చెప్తున్నాడు. వాష్రూముల దగ్గరకు పోయి ఆ చెట్టు దగ్గరకు పోయి వస్తున్నారు, మేము ఫోన్లు తేటానికి వీల్లేదని మేము కండిషన్ పెడితే పోయి ఏం చేస్తున్నారు వాళ్ళు. ఈయన కొంచెం చాలా శ్రద్ధ కలిగిన మనుషులే. అయినా అసలు ఎవడెవడు ఏం చేస్తున్నాడో ఏంటో వాకప్ చేయటానికి పోతే వీళ్ళు అక్కడికి పోవటం, ఆ ఫోన్ తీయటం, గూగుల్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేయటం, ఆ ఇష్టమైనవన్నీ అశ్లీలమైనటువంటి ఆ యొక్క పోర్న్ వీడియోస్, ఆ అశ్లీల చిత్రాలు చూస్తూ వీళ్ళు కాలం గడుపుతుంటే నేను నోరెళ్ళ పెట్టాను సార్ అంటాడు. ఆశ్చర్యపోయినాను, ఇదేంద్రా అంటే వీళ్ళు ఇటువంటి స్థితికి అలవాటు పడ్డారు. అంటే సాతానుడు ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారాగా ఈ యూట్యూబ్లు వచ్చిన తర్వాత ఈ నేత్రాశను వాళ్ళలో విసురుతున్నాడు. నాశనమైపోతున్నారు యవనస్తులంతా కూడా. ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క ఫోన్ల ద్వారాగా రహస్యంగా చదువు లేదు, శ్రద్ధ లేదు, ఇంకేమి లేదు. ఆన్లైన్ క్లాసుల పేరుతో ఈ ఫోన్లు వచ్చినాయి, చదువు అటకెక్కింది, వీళ్ళు పాడైపోతున్నారు ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నిజమే. సాతానుడు ఈనాడు లోకంలో ఈ నేత్రాశను అనేకుల మీదకు విసిరిన కారణాన చాలామంది పాడైపోతుంటున్నారు. జాగ్రత్త, నేను యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఏమైనా ఈ యొక్క ఉచ్చుకి సాతానుడు వేసిన ఈ యొక్క కొమ్ముకి నువ్వు బారిన పడుతున్నావా, ఈ నేత్రాశకు లోనవుతున్నావా, పాడైపోతావు. జాగ్రత్త. కనుక అది మనుషులలో అందరిలోనికి కూడా ప్రవేశించింది. చాలామందిలో నేత్రాశ. మనకు గొప్ప దృష్టాంతాలుగా ఉంటారు. ఇంతెందుకు, భక్తుడైన దావీదు కానీ సంసోను కానీ నేత్రాశను బట్టి అది ఒక్కసారికి పోతుందండి. ఒకసారి నేత్రాశకు లోనై నువ్వు ఒక జారత్వానికో, నువ్వు ఒక వ్యభిచారానికో, నువ్వు ఒక పాడు పనికో వాటిల్లితే అది నీ జీవితం అంతా నీకు ఒక మచ్చగా కనపడుతూనే ఉంటుంది. నేటికి దావీదు జీవితంలో అదే కానొస్తుంది. యూరియా భార్య విషయంలో అదొక మచ్చే.
నేత్రాశ ఎంత ప్రమాదకరమైంది, భయంకరమైంది గమనించి. సంసోను అంత గొప్ప పెద్ద భక్తుడు, తను ఆ నేత్రాశకు లోనైన కారణాన దేవునికి నాజీరు చేయబడినవాడు వచ్చాడు, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడని ఇశ్రాయేలీలు చూస్తే చివరకు దెలీలా వ్యామోహంలో పడిపోయి నేత్రాశకు లోనై కామతప్తుడైపోయి ఎలా నష్టపోయినాడో గమనించండి. జాగ్రత్త. నేత్రాశ నా జీవితంలో ఏదైనా ఉంటే సాతానుడు వాడుతున్న అస్త్రం అది. ఈనాడు అది విస్తారంగా అనర్గళంగా లోకం మీదకి సంచారం చేస్తున్న నేత్రాశను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ఆయుధం నుంచి, సాతానుడు ఉపయోగించిన ఆ ఆయుధం నుంచి మనల్ని మనం తప్పించుకొని వాడి కుయుక్తులన్నిటిని మనం నాశనం చేయాలి. కనుక నేత్రాశ అనేది కూడా సాతానుడు తీసుకొని వచ్చే అదొక కొమ్ము. అందుకనే ఆ యొక్క మేకపోతు అసలు దాని కాళ్ళు భూమి మీద నిలవట్లేదట. ఎందుకని? నేత్రాశ ఎక్కువ కలిగింది కదా. ఇప్పుడు మనం చదివిన దానియేలు 8:5 నేత్రాశ ఎక్కువ కలిగింది కదా, అంత ఆకర్షణతో అనుభవించాలనే ఆరాటంతో అది కాళ్ళు భూమి మీద కూడా నిలబడకుండా దాని ప్రసిద్ధమైన కొమ్ముల మధ్య, ఆ 2 కన్నుల మధ్య ఈ కొమ్ముతో, నేత్రాశ కొమ్ముతో అది సంచారం చేస్తూ ఉంది. కనుక ఈనాడు మనము ఇటువంటి నేత్రాశకు లోనవుతున్నామా? జాగ్రత్త. దాని నుంచి మనం తప్పించుకోవటానికి దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నటువంటి ఈ సంగతిలో మనము గ్రహించాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక చూడండి, 1 కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, ఆ వాక్యం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు గమనించండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మోసపోకండి, జాగ్రత్త. ఇవన్నీ కూడా నేత్రాశకు సంబంధించిన సంగతులు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. అందుకనే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట చూస్తాం మనం. 6వ అధ్యాయము 32-33 వచనాలు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32-33 వచనాలు గమనించండి. జారత్వము జరిగించువాడు బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే. చాలు. కనుక స్వనాశనం కోరుకోవటం ఈ జారత్వమే. నేత్రాశ జారత్వానికి సంబంధించినటువంటిది. ఆ నేత్రాశలోనే దావీదు, సంసోను లాంటి వాళ్ళు అనేక మంది యవనస్తులు పాడైపోతున్న స్థితిని మనం చూస్తున్నాం. కనుక జారత్వం జరిగించువాడు స్వనాశనం కోరుకునేవాడు, తన దేహానికి తానే హాని చేసుకుంటున్నవాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. అందుకనే యెహెజ్కేలు 18:20 అంటాడు, ఎవడు పాపమునకు వాడే శిక్ష విధించబడుతుంది. తండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి కానీ, పిల్లలు చేసిన పాపం తండ్రుల మీదకి కానీ అది ఒట్టి మాట. జాగ్రత్త, గమనించండి. ఎవడి పాపం వాడికే శిక్షణ ఇస్తుంది. గమనించండి మీరు. కనుక స్వనాశనాన్ని తెచ్చుకునేటువంటి ఈ పాపములో, నష్టపరిచేటువంటి ఈ పాపములో ఈ నేత్రాశ అనే కొమ్ము ప్రధానమైనదిగా మనకు కనపడుతుంది. గమనించండి. కనుక ఇటువంటి కొమ్ము సాతానుడు తన ప్రజల మధ్య ఉపయోగిస్తూ ఉంటే మనం జాగ్రత్తగా గమనించాలి. యాకోబు 1:15 అంటాడు కదా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. జాగ్రత్త. కనుక ఈ వ్యామోహము, ఈ నేత్రాశ అనేది అది అప్పటికప్పుడు పుట్టేది కాదు. చాలామంది, అంటే వ్యక్తిగతంగా నేను ఎరిగిన కొంతమంది ఉపదేశకులు, సేవకులు కూడా ఈ నేత్రాశకులు అనేటువంటి వారు ఉన్నారు. ఆ సంసోనో దావీదో కాదు, నేటి సమాజంలో నేనున్న సమకాలీనంలో కూడా ఇది ఎప్పుడు ఒక క్షణంలోనో ఒక రోజులోనో పుట్టేది కాదు. అనుకుంటాం ఒక్కొక్కసారి, వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళిద్దరూ లేచిపోయినప్పుడు ఈ నేత్రాశకు లోనై, అయ్యో అయ్యో పాపం ఆయన శోధించబడ్డాడు. ఇది శోధించబట్టం కాదు, ఎప్పుడో తన హృదయంలో ఆ వ్యామోహాన్ని పెంచుకున్నాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఎక్కువైంది, గర్భం ధరించింది, అది పెద్దదైంది. చివరకు పాపంగా కనేంత వరకు, ఆ స్థితి బయటపడేంత వరకు అది మనకు తెలియదు.
అంటే అనేకుల జీవితాలలో ఈ నేత్రాశ లోపల అది అంకురం తొడిగి ఎదుగుతూ ఉంటుంది. అది అప్పటికప్పుడు వచ్చేది కాదు సుమా. నేను ఒక సేవకుడిని ఎరుగుదును. ఎంతో చక్కగా విజిటింగ్ చేస్తూ పోతూ ఆ ఇంటిలో అతనికి 2 పిల్లలు. అతను MSc MAD భర్త, మంచి విశ్వాసి, మంచి సంపాదన. ఈమె మంచి అందగత్తె. నేను ఆమెను చూశాను కనుక మంచి అందగత్తె. 2 పిల్లలు. ఒకనొక ఊరు నుంచి ఒకడు వచ్చాడు సేవ కోసం, సంచి తగిలించుకొని పరిచయం చేస్తున్నాడు. ఆ మందిరం పక్కనే వెళ్ళి ఇల్లు ఉంది. నేను ఆ ఊరి పేరు వ్యక్తుల పేర్లు చెప్పను కానీ ఇల్లు ఉంది. పాపం బ్యాచిలర్గా వచ్చాడు. ఏదో విశ్వాసం కనుక కొద్ది గొప్ప ఆయనకి నీళ్ళు అందించడం, ఆ పరిచయం చేయటం, ఈ పరిచయం చేయటం దగ్గర ఉన్నాగా చేస్తున్నాం కదా అనుకున్నప్పుడు ఈ రాకపోకలలో ఏమైందనంటే వాళ్ళిద్దరి మధ్య ఈ అక్రమ సంబంధం ఏర్పడది. చాలా జాగ్రత్త. కొన్నిసార్లు అన్న అక్క అనుకుంటానే కూడా అక్రమానికి దిగేటువంటి జనాంగం ఉన్నారు. జాగ్రత్త. ఎందుకంటే సాతానుడు విసురుతున్నాడు ఆ నేత్రాశని. ప్రలోభ పడిపోతున్నారు, పాడైపోతుంటున్నారు. వన్ ఫైన్ మార్నింగ్ తెల్లారేసరికి ఆ ఇంట్లో, ఈ చర్చిలో ఈ పాస్టర్ లేడు, ఆ ఇంట్లో ఆయన పెళ్ళం లేదు. ఎగిరిపోయారు. పాపం అతను ఏడ్చాడు, ఇబ్బంది పడ్డాడు. ఒకవేళ వస్తే క్షమించి చేర్చుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంత మంచివాడు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడున్నది ఏముందో తెలిసింది. ఇప్పటికీ వాళ్ళ బంధం అలా కొనసాగుతూ ఉంది. ఆయన తన పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేశారు, పెద్దవాళ్ళు అయినారు, చక్కగా వృద్ధిలోనికి వచ్చారు. చెప్పుతున్నాను, ఈ నేత్రాశ అనేటువంటి ఈ కొమ్ము సాతానుడు మనుషుల మధ్యగా తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉచ్చులో చిక్కుబడిపోయి పాడైపోతున్నారో గమనించండి. జాగ్రత్త. కనుక సాతానుడు విసిరే కొమ్ములలో, చెదరగొట్టే కొమ్ములలో ఈ నేత్రాశ అనేటువంటిది ఒకటే అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. మూడవ సంగతి, మూడవ కొమ్మేదో చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము. నేను త్వరగానే కొంచెం కొనసాగిస్తాను. 37వ అధ్యాయము 8వ వచనం గమనించండి. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము అనేటువంటి సంగతిని మనం చూస్తుంటున్నాం. కోపం అనేది కూడా సాతానుడు విసిరే ఒక కొమ్ము. దేవుని వాక్యం చెప్తుంది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము. ఈ దినాల్లో ఇది బాగా ఎక్కువైపోయి చాలామంది నష్టపోతున్నారు కోపం వల్ల. కోపంతో భార్యలను కొట్టే భర్తలు ఎంతమంది లేరు? పిల్లలను హింసించే తండ్రులు ఎంతమంది లేరు? ఎందుకంటే ఆ కోపము కట్టలు దంచుకుంటున్నప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఆఖరికి కూడా ఏమి చేతగాని భార్య కూడా కోపం ఎక్కువైతే ఏం చేస్తుంది? ఇంట్లో ఉన్న వంట గిన్నెలన్నీ సొట్టబోగొడుతుంది, ఇసిరి కొడుతుంది. అంటే కోపము ఎవరినైనా సరే ఏమైనా ఆటాడుకుంటుంది. జాగ్రత్త. ఇది కూడా సాతానుడు వాడే కొమ్ములలో ఒకటి కోపం అనేటువంటిది. ఈ కోపమును గురించి దేవుని వాక్యము చాలా చక్కగా మనకు దేవుని వాక్యంలో ఆయన హెచ్చరిక చేస్తూ వస్తుంటున్నాడు. కోపం మానాల ప్రియులరా. ఈ కోపము అంత గొప్ప దైవజనుడైన మోషేను నష్టపరిచింది తెలుసా మీకు? భూమి మీద ఉన్న మనుషులలో అందరికంటే సాత్వికుడని దేవుని వాక్యంలో రాయబడింది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఆయన వంటి సాత్వికుడు ఈ భూమి మీద లేడని దేవుని వాక్యంలో ఉంది. కానీ ఒకానొక దినమున ఆ కోపమునకు గురైనప్పుడు ఏం చేశాడు? సీనాయి కొండ మీద 40 రాత్రులు పగళ్ళు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని చేత పొందిన 10 ఆజ్ఞల పలకలను తీసుకొని కొండ దిగి వస్తూ, కొండ కింద తన ప్రజలైన వారు విగ్రహారాధన చేస్తూ ఉంటే, ఆ దూడను పెట్టుకొని గంతులు వేస్తూ ఉంటే, మోషే 2 చేతుల్లో ఉన్న 2 పలకలను చూసి కోపముతో తట్టుకోలేక 2 పలకలను పగలగొట్టాడు. ఎంత భయంకరమైనటువంటి నష్టం అది. దేవుడు కరుణా సంపన్నుడు కనుక సరిపోయింది కానీ, ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉండే దేవుడు కనుక సరిపోయింది కానీ, ఏమయ్యా మోషే, నేను ఇంతగా నీకు దేవుని ప్రజలకు బోధించు, ఆజ్ఞాపించని చెప్పిన పలకల్ని ఇంతగా నేను రాసిస్తే నువ్వు వాటిని నిర్లక్ష్యం చేసి పగలగొట్టావే, చూడు నీ సంగతి ఏం చేస్తానని దేవుడు ఏమన్నా కక్ష చేసి తీర్చుకున్నాడా? శిక్షించాడా? అయితే ఆ నష్టం తనకు తానే చేసుకున్నాడు. అది అలా పోయింది. ఇంకొక ఛాన్స్ కూడా ఇచ్చాడు దేవుడు. ఒకానొక దినమున దాహం వేసి దేవుని ప్రజలు
నీళ్లు కావాలన్నప్పుడు దేవుడు చెప్తాడు, అదిగో ఆ బండతో మాట్లాడు వెళ్ళు, నీళ్ళు వస్తాయన్నప్పుడు వీళ్ళ యొక్క విసిగించిన స్థితికి, వీళ్ళ యొక్క ఏడుపులకు మోషే తట్టుకోలేక కోపముతో రౌద్రముతో మాట్లాడమన్న బండను ఏం చేశాడు? కొట్టాడు. కోపం ఎంత నష్టం చేసిందంటే చివరకు దేవుడు వాగ్దానం చేసిన కానానులో మోషే ప్రవేశించకుండా కానానుకు వెలుపట చనిపోయిన పరిస్థితి మనం చూస్తుంటున్నాం. నష్టమా కాదా? కోపము మానవ జీవితంలో అది ఎవరిలో ఉన్నా సరే, అందుకనే కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, అది నష్టదాయకమైనటువంటిది. ఈ దినాల్లో చాలామంది ఏమిటో ఆ కోపంతో ఊగిపోతూ మనుషులను చెడు చేసేది, చెడుకు నడిపించేది, నష్టం చేసేది సాతానుడు వాడుతున్న ఈ కోపం అనే కొమ్ము నా జీవితాల్లో ఉంటే ప్రభు మనసు కలిగి తగ్గించుకోవటానికి మనం వద్దాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, అటువంటి ఈ కోపాన్ని గురించి మనం చూస్తుంటున్నాం. ఆదికాండం 49వ అధ్యాయం 7వ వచనంలో యాకోబు తన కుమారుల విషయమై ఈ కోపం వల్ల కలిగిన నష్టాన్ని అక్కడ చూపిస్తున్నాడు. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము. యాకోబు కుమారులు 2 ఉంటారు, లేవి, షిమ్యోన్ అనేటువంటి వాళ్ళు. చూసారా, చెదరగొట్టడానికి కారణమైంది కోపము. ఇంకా 5-6 వచనాల్లో అది క్లారిటీ ఉంది. యాకోబు తన కుమారులందరినీ దీవిస్తూ వచ్చినప్పుడు, లేవి, షిమ్యోను అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళను గురించి అతను చెప్పినటువంటి ఆ మాటలు చూడండి. 5-6 వచనాల్లో కూడా షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. తన కడుపును పుట్టిన సొంత కుమారులే కదా. లేవి, షిమ్యోనులో ఉన్న కోపము వాళ్ళని ఏ స్థాయికి తీసుకొని వెళ్ళి నష్టానికి గురి చేసిందో చూసారా. కనుక మనుషుని యొక్క కోపం ఎప్పుడు చెదరగొట్టడానికి, నష్టపోవటానికి కారణమవుతుంది. గమనించాలి మనం. ఇటువంటి కోపము, ఇటువంటి నష్టదాయకమైనటువంటి ఈ కోపాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండకుండా మనం కాపాడబడాలి ప్రియులారా. యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగించడానికి. నేను మీతో చెప్పినదేమనగా, సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగుతారు. తర్వాత తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. గమనించండి, ఎంత కోపముంటే ఇలా ప్రవర్తిస్తావు నువ్వు. కనుక తన సహోదరుని మీద కోపపడు వాడికే ఇటువంటి నష్టదాయకమైనటువంటి శిక్ష ఉందని ప్రభువు చెప్తా ఉంటే, విశ్వాసులమైన మన జీవితాల్లో ఈ కోపాన్ని మనము సిలువ వేసుకోలేకపోతే, ఈ కోపాన్ని తగ్గించుకోలేకపోతే నష్టపోతాం. సాతానుడు వాడుతున్నటువంటి ఈ ఆయుధం ఇది. ప్రభు కూడా ఏమంటాడో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనం, 52వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశిస్తారు. జాగ్రత్త. కోపముతో పేతురును ఉద్దేశించి అన్న మాట ప్రభు ఇది. గెత్సేమనే తోటలో కత్తులు గుదెలతో అందరూ వచ్చారు ప్రభువును పట్టుకోవటానికి. ఇస్కరియోతు యోధా వచ్చాడు, దొంగ ముద్దు పెట్టాడు, పట్టుకున్నారు. పేతురు ప్రక్కనున్నాడు, ఆపుకోలేకపోయినాడు. తన చేతిలో ఉన్న కత్తి తీసి కొట్టాడు. కొట్టడం చేత పక్కవాడి చెవి తెగిపోయింది వాడిది. అప్పుడు ప్రభు అంటాడు, నీ కత్తిని వరలో పెట్టు. కత్తి పట్టుకొని వాడు కత్తి చేత నాశనం అవుతాడు. జాగ్రత్త. వద్దు, కోపం వద్దు, మానేయి. ప్రభు చెప్పినటువంటి మాట. కనుక అటువంటి పేతురు, అటువంటి దుడుకు పేతురు, అటువంటి కోపగ్రస్తుడైన పేతురు చివరకు తనెంత సాత్వికంగా మారిపోయాడో తెలుసా? ప్రభువు వలె నేను సిలువ వేయబడుటకు యోగ్యుడను కాను,
కనుక నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అన్నాడు. ఎటువంటి దీనత్వంలోనికి చేరిపోయాడు, ఎలా తన కోపమును సిలువ వేసుకున్నాడు, ఎలా తన కోపాన్ని మానుకున్నాడు. ఒకప్పుడు కత్తితో మరి ఆ యొక్క గంతులు వేసి చెవి తెగ నరికినటువంటి వాడు. ఈనాడు నా జీవితంలో ఈ కోపం అనేది నష్టదాయకం ప్రియులారా, నష్టదాయకం. కనుక కోపాన్ని విసర్జిద్దాం. అయితే సాతానుడు వాడు ఇటువంటి వాటిని ముందు శరీరాన్ని, లోకాన్ని తన దేవుని ప్రజల ముందుకు తెస్తాడు. ఒకవేళ శరీరానికి, లోకానికి మనం లొంగకపోతే వాడు ఆ దేవుని ప్రజల్లోకే ఇటువంటి నష్టదాయకమైన కొమ్ములను ఉపయోగిస్తాడు. అదే నేత్రాశ, ఈ యొక్క కోపము, ఇటు యొక్క స్వయము అనేటువంటివి. జాగ్రత్త, మనం ఎరుగుదాం. చూడండి, ఎఫెసీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, అదొకటి చదువుదాము. ఎఫెసీ పత్రిక 4:26 కోపపడుడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపొస్తలుడైన పౌలు ఎంత ప్రేమగా హెచ్చరిక చేస్తున్నాడు. కోపపడుడు కానీ పాపము చేయకండి, పాపము చేయకండి. ఆ కోపము కూడా సూర్యుడు అస్తమించే వరకే ఉండాలా, ఆ తర్వాత వద్దు, నష్టం. ఎరుగుదామా ఈ సంగతిలో? సాతానుడు దేవుని ప్రజలు చెదిరిపోవటానికి, బలహీనులవటానికి ఉపయోగించే ఈ సాధనాల్లో ఈ కోపం ఎలా దేవుని సంఘంలో, సమాజంలో పనిచేస్తూ ఉంటే, నష్టపోతూ ఉంటే ఎరుగుదామా? వాడి కుయుక్తులను ఎరుగుదామా? కనుక ప్రియులారా, కోపం అనేది ఇది సాతానుడు వాడే 3వ కొమ్ముగా మనం చూస్తుంటున్నాం. ఇక 4వ కొమ్మేంటో నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును చాలు. అహంకారము, హాటి అంటారు, లేదా ప్రైడ్. గర్వము లేదా అహంకారం రెండు ఒకటే. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును. కనుక అహంకారం అనేది కూడా దేవుడు సాతానుడు వాడేటువంటి ఒక కొమ్ము దేవుని ప్రజలను నష్టం చేయటానికి. గమనించండి ఈ సంగతి. దీనికి ఆధారమైన ఒక లేఖనం చూద్దామా? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. చాలు. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకాయ ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరు ఉంది. గర్వముగా మాట్లాడే నోరు ఈ కొమ్ముల మధ్య ఉన్న కన్ను, గర్వము. గమనించుదామా? కనుక గర్వం అనేటువంటిది, అహంకారం అనేటువంటిది నష్టదాయకమైనటువంటి కొమ్ము. సాతానుడు దేవుని ప్రజల మీద ఉపయోగించేటువంటి ఈ 4వ కొమ్ము, ఈ అహంకారము, ఈ గర్వము ఎంతో నష్టాన్ని చేకూర్చుతుంది అనే సంగతిని మనం గమనించాలి. మహాదూత, దేవతలందరికి అధిపతి, దేవతలకు లీడర్ ఎవడు వాడు? లూసిఫర్. లూసిఫర్. మీరు యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 15 వరకు చదివితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఆకాశము నుంచి ఎట్లా పడ్డావు? ఏమనుకున్నాడు వాడు? చదవండి, అసలు ఆ మాట చదివితే బాగుంటుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 12 నుంచి 15 వరకు నేను చదువుతున్నాను, గమనించండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును,
ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఎంత గర్వమో, ఎంత అహంకారమో. నీకు ఇచ్చిందే చాలా మంచి పొజిషన్, నీకు మంచి స్థానం, దేవతలందరిలోకి కూడా నువ్వు ప్రధానుడవు, నీకు ఇచ్చిన ఆధిక్యత. కానీ సరిపోలేదు. ఇంకా నేను దేవుని కంటే కూడా ఇంకా ఎక్కువగా మేఘమండలానికి ఎక్కిపోతా, ఆయనతో సమానునిగా నా సింహాసనాన్ని చేసుకుంటా. మనసులో అనుకున్నావు కదా. ఏమిటి నీకు ఈ దుర్గతి? పాతాళంలో ఒక మూల నీ దుస్థితి ఏంటి? జాగ్రత్త. ఈ అహంకారము, ఈ గర్వము అనేటువంటిది కనుక నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఈ చెడ్డ మనస్సు ఈనాడు దేవుని ప్రజల్లో, దేవుని సమాజంలో నష్టానికి కారణమవుతుంది. జాగ్రత్త. కనుక సాతానుడు వాడే ఈ కొమ్ముల్లో ఈ అహంకారం అనేటువంటిది, ఈ గర్వం అనేటువంటిది ప్రధానమైనటువంటిదిగా పనిచేస్తూ అనేక మంది నష్టపోవటానికి, కూలిపోవటానికి కారణమవుతుంది. జాగ్రత్త. గమనించుదామా ఈ సంగతులు మనము? కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా, ఇటువంటి ఈ నష్టదాయకమైనటువంటిది నెబుకద్నెజర్ అనేటువంటి రాజు, మీరు దానియేలు గ్రంథంలో చూస్తే 4వ అధ్యాయం 39వ వచనంలో మనం ఆ సంగతి గమనించవచ్చు. నెబుకద్నెజర్ అనేటువంటి రాజు బబులోనును గట్టించాడు, గొప్ప వైభవంతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతా బాగానే ఉంది. ఒకానొక దినమని ఏమనుకున్నాడో తెలుసా? చూడండి, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము చూస్తున్నాను, గమనించండి. 31, 32 వచనాలమ్మా, 39 కాదు, క్షమించండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 31, 32 వచనాల్లో గమనించినట్లయితే, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేపెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగుతాయి. గడ్డి మేశాడు. ఎందుకు? బబులోను రాజ్య మహిమ నాది, నేను గట్టించా, నేను, నాది. గర్వముతో, తను అహంకారముతో, తను మనసులో అనుకున్న ఆ మాటకి దేవుని నుంచి వెంటనే నీవు ఈ సత్యం ఎరిగేంత వరకు లోకములో ఏదైనా మహద్దశను, గౌరవాన్ని, ఘనతను ఇవ్వాలంటే అది దేవుడే ఇవ్వాలా? అది ఇస్తేనే పొందగలుగుతాడు. ఎవరిని హెచ్చించాలో వారిని హెచ్చిస్తాడు, ఎవరిని తగ్గించాలో వారిని తగ్గిస్తాడు. అది దేవుని చేతిలో ఉంది. అయితే నీవు మనసును గర్వించావు నెబుకద్నెజరు, ఈ సంగతి నీవు ఎరుగు వరకు అరణ్యంలో పశువుల్లాగా గడ్డి మేస్తావు అన్నాడు. మేశాడు. కనుక గర్విష్ఠుల గర్వం అణిచేటువంటి వాడు దేవుడు. అయితే ఈ గర్వం అనేది, ఈ కొమ్ముని సాతానుడు దేవుని ప్రజల్లోనికి తీసుకొని వచ్చి మనం చెడిపోవటానికి కారణమవుతుంది. కనుక ఈ కొమ్మును గురించి జాగ్రత్త కలిగి ఉందాం. అహంకారం అనేటువంటి ఈ కొమ్ము దేవుని ప్రజల్లో, సామెతల గ్రంథకర్త కూడా అది అంటాడు, దేవునికి వాళ్ళు ఇష్టం ఉంటారట. 6వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నా నిశ్చయముగా వారు శిక్ష నొందుతారని మనం చూస్తుంటున్నాం. అదే సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనంలో కూడా అదే మాట మనం చూస్తుంటున్నాం. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం. వినయ మనస్కుడు ఘనత నొందుతాడు, యవ్వని గర్వము వానిని తగ్గిస్తుంది. ఈ సంగతులన్నీ ఉన్నాయి, గమనించుదాం మనం. కనుక ప్రేమైనటువంటి దేవుని ప్రజలరా, ఈనాడు
సాతాను కొమ్ములు కనుక జకర్యా అడుగుతున్నాడు తనతో మాట్లాడే దూతతో, అయ్యా ఏంటి 4 కొమ్ములంటే, ఇవేనయ్యా యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము వారిని చెదరగొట్టిన కొమ్ములు. కనుక ఈనాడు చెదిరిపోయిన మన జీవితాల్లో తిరిగి దేవుడు సమకూర్చుతున్న ఈ దినాలలో, ఈ కృపాకాలంలో సాతానుడు ఉపయోగించేటువంటి ఈ యొక్క కొమ్ములను మనము ఎరిగి వాడి నుంచి తప్పించుకొని మనం ప్రభు కొరకు సమకూర్చబడేటువంటి వారంగా ఉండాలి. కనుక స్వయం అనే ఈ కొమ్ము, నేత్రాశ అనే ఈ కొమ్ము, కోపం అనే ఈ కొమ్ము, అహంకారం అనే ఈ కొమ్ము సాతాను కొమ్ములుగా దేవుని ప్రజలను చెదరగొట్టి వారి బలాన్ని క్షీణింపజేస్తూ ఉంటే వాటినన్నిటిని కూడా మనం ఎరిగినటువంటి వారమై సాతానునికి అపజయం కలిగించే రీతిలో మనం ఏం చేయాలి? ప్రభువు యొక్క హస్తాలలోకి మనం రావాలి. ఎక్కడా గర్వం లేదే. యేసయ్యలో ఎక్కడైనా మీరు చూపించారా ఆ తగ్గింపు, ఆ దీనత్వము? యేసయ్యలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మనం చూస్తాం. ఆయన దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఈనాడు ఇటువంటి తగ్గింపు జీవితం, గర్వం లేని జీవితం మనలో ఉంటే సాతాను కొమ్ము మన మీద ఏం పని చేయలేదు. ప్రతిదానికి తగ్గించుకోవాలా. వంగిన తొంగకు మోసం లేదంటారు. ఒక సామెత ఉంది, వంగిన తొంగ. పెద్ద వరద వస్తుంది, తొంగ ఉంది, వరద వచ్చినప్పుడల్లా అది మెత్తటి తొంగ కదా, వంగిపోతూ ఉంటుంది, నీరు దాని మీద పోతూ ఉంటుంది, నీరు పోయిన వెంటనే మళ్ళీ ఇట్లా లేస్తుంది. వంగిన తొంగకు ఎప్పుడూ మోసం ఉండదు. దీనుడుగా తగ్గించుకొని సాత్వికంగా ఉన్నవాడికి ఎప్పుడూ నష్టం ఉండదు. దేవుడు వాడి పక్షంగా ఉంటాడు. అయితే అదే స్థానంలో గర్వము, అహంకారం ఉంటే నష్టము. ఇటువంటి గర్వ హృదయంలో దేవునికి అసహ్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జాగ్రత్త, నీలో నాలో ఈ గర్వము ప్రవేశించకుండా, సాతానుడు మన మీద ఈ కొమ్ము వాడకుండా మనము జాగ్రత్త పడదాం. ఈనాడు దేవుని సమాజంలో, దేవుని ప్రజల్లో, సంఘంలో దేవుని యొక్క ప్రజల బలాన్ని క్షీణింపజేసి వారి ఐక్యతను పోగొట్టి, సమాధానాన్ని పోగొట్టి వారిని చెదరగొట్టడానికి సాతానుడు ఉపయోగించే ఈ కొమ్ములు లేకుండా అవి వాటన్నిటికీ మనము విరగగొట్టిన వారమై, అన్ని విషయాలలో తగ్గించుకున్న వారమై, దేవుని యొక్క ఆ ప్రభువు యొక్క దైవికమైన ఆ గుణాన్ని, ఆ దీనత్వాన్ని, ఆ సాత్వికాన్ని మనం కలిగినటువంటి వారమైతే మనకు క్షేమము, భద్రత. లోకంలో మనకున్నది క్షేమం ఒక్కటి, ఆ ప్రభువు దగ్గరే. చూడండి, ఆ ఒక్క మాట చదివి ముగించుకుందాం. కీర్తన 91:1. ఆ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు చాలు. మహోన్నతుని చాటున, ఆ యేసయ్య చాటుకొద్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసయ్య మనకు కేడెము. కేడెం అంటే ఏంటో తెలుసా? ఎదుటివాడు ఏమన్నా బాణాలు వేస్తే అడ్డు పెట్టేటువంటిది. ధరించుకున్నటువంటి ఒక ఇనప కవచము. యుద్ధాలకు పోయేవాడు వాటిని వేసుకుంటారు. యేసయ్య మనకు కేడము, మన దేవుడు మనకు కేడము. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సాతానుడు వాడు ఏ ఆయుధమన్నా ఉపయోగించని, ఏ కొమ్మన్నా ఉపయోగించని, ఆ ప్రభు చాటున మనం ఉంటే వాడి కొమ్ములన్నీ విరిగిపోతాయి. కనుక నష్టానికి కారణమైన ఈ కొమ్ములు, దేవుని ప్రజల్ని చెదరగొట్టే ఈ కొమ్ముల విషయమై జాగ్రత్త కలిగి మన జీవితాల్లో మనం అన్నిటిని కూడా దిద్దుబాట్లు